ఇలా జీవితాంతం బాధపడుతూ కుమిలి కుమిలి ఏడ్చే బాధ తప్ప నీకు కూడా కూతంత ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కటే మార్గం సెల్లాయ్. ధీరజ్కి విడాకులు ఇచ్చేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే చంపేస్తాను. అవును బాబోయ్, నీ వంటి కోసం అని చెప్తే ఆట కూడా సెల్లాయ్. ఏంటా మంచి ఏంటది? నేను మా ఆయనతో గొడవ పడి నేను నా పుట్టింటికి వచ్చేసినందుకు నువ్వు చంకలు గుద్దుకుంటూ ఎంత ఆనందపడుతున్నావో నాకు తెలీదనుకుంటున్నావా? దగ్గు బాగుంది కనిపెట్టేసింది. ఎత్తిగా కూపే నింపకే కదా. ఏయ్, నేను మా ఆయన విడిపోయామని మురిసిపోతున్నట్టున్నావు. కానీ తెలుసుకో మా ఆయన మీద నాకు ఉన్నది బాధే తప్ప కోపం కాదు. నా భర్త మీద నాకు ప్రతి క్షణం ప్రేమ పెరుగుతుంది తప్ప గొడవలు జరిగాయి కదా అని తగ్గదు. అందుకే ఇంత జరిగినా మా ఆయన ప్రతి క్షణం నా కోసం నా చుట్టూ తిరుగుతున్నాడు. కాని ఒక్కసారి నీ బతికేంటో చూసుకో. మీ ఆయన నిన్ను దూరం పెట్టి 4 గోడల మధ్య దిక్కుమొక్కు లేని దానిలా బతుకుతున్నా. రేపటి రోజున మీ ఆయన నిన్ను తరిమేశాడే అనుకో, ఈ జన్మలో నీకు అత్తారింట్లో అడుగు పెట్టే అవకాశం ఉండదు. కాని మా ఆయన నన్ను తీసుకెళ్లేదాకా ఊరుకోడు. నా గురించి నా బాధ గురించి తర్వాత బాధపడదువులే గాని ఫస్ట్ తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి నీ బతుకు సంగతి చూసుకో. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకున్నా గిడాకులు అని పిచ్చి పిచ్చిగా వాగినా గొండు పిల్లిలా ఉన్నదానివి ఎలక పిల్లలా అయిపోవచ్చు. పురాణాల్లోనూ చరిత్రల్లోనూ భయంకరమైన యుద్ధాలన్నీ అహం దెబ్బతినడం వల్లే జరిగాయి. నువ్వు నా శిల్ప మీదే కాదు, నాదే దిక్కులేని కాపురమని నా ఇగ మీదుకుంటా. అందుకే నీ కాపురాన్ని సర్వనాశనం చేసేలా కొత్త యుద్ధానికి కొత్త నూత